అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏం లేదు. తెలుగులో చెప్పాలంటే వడపోత కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమం. అంటే ఓటర్లు ఎవరు సక్కటోళ్ళు, ఎవరు సక్క లేరు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లుంటే తీసేసుడు, కొత్త ఓట్లు రాయించుడు, ఎవరన్నా సికింద్రాబాద్కి వెళ్ళి అటుపక్కకు ఎల్బీ నగర్కు అక్కడికో ఇక్కడికో షిఫ్ట్ అయితే వాళ్ళ ఓటు ఇక్కడ తీసి అక్కడ రాయించుడు, ఎవరన్నా సికింద్రాబాద్కి వచ్చింటే వేరే కాడికి వెళ్ళి ఏదైనా వేరే ఊరికి వెళ్ళి కానీ ఇంకో కాడికి వెళ్ళి కానీ వాళ్ళ ఓటు ఇక్కడ రాయించుడు. ఉదాహరణకు మీ ఇంట్లో కొత్తగా పెళ్లి అయింది, ఒక కోడలి పిల్ల వచ్చింది, మరి ఆమె ఓటు ఇక్కడ రాయించాలి కదా. దానికోసం ఈ కార్యక్రమం. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమము భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. స్వాతంత్రం వచ్చినాక 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మీకు ఎరికే. 48లో సంవత్సరం తర్వాత తెలంగాణకు మనకు వచ్చింది. వచ్చినాక ఒక 3-3.5 ఏళ్ల పాటు పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం రాసేందుకు పెద్ద మనుషులందరూ కూర్చొని ఏం చేద్దాం, ఎట్లా నడుపుదాం దేశం అంటే అంబేద్కర్ గారు అందులో ఉన్న పెద్ద మనుషులందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏమని? భారతదేశంలో ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప డబ్బులున్నోడైనా, డబ్బులు లేనోడైనా, పేదవాడైనా వాళ్ళిద్దరికీ ఒకటే ఓటు హక్కు ఉండాలి, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను మాట్లాడితే మీకు పెద్ద విషయంలో కనిపించేది, కానీ ఒకనాడు తలుసుకుంటే వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, త్యాగాలు జరిగినాకనే ఓటు హక్కు వచ్చింది. మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, మహిళలు, మీకు తెలియాలేదు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు మొదలు ఓటు హక్కు ఇయ్యలే. ఓట్లు పెట్టినప్పుడు 100 ఏండ్ల తర్వాత అక్కడ ఆడపిల్లలు, అక్కడ ఉండే మిగతా వాళ్ళందరూ కూడా కొట్లాడితే, సమాజం కొట్లాడితే అప్పుడు 100 ఏండ్ల తర్వాత ఆడపిల్లలకు ఓటు హక్కు వచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడే ఆడబిడ్డలకు ఓటు వచ్చింది. ప్రతి మనిషికి కూడా ఒకటే ఓటు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఈ దేశంలో అంబానీ ఉన్నాడు, బాగా ధనికుడు, లక్షల కోట్లున్నాయి. ఆయనకుండేది ఒకటే ఓటు, మీకుండేది కూడా ఒకటే ఓటు. ఆ ఓటు చక్కగా వాడుకునే తందుకే ఈ కార్యక్రమం ఎస్ఐఆర్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక 13 సార్లు జరిగింది, ఇది 14వ. ఇప్పుడు 2026లో జరిగేది 14వ జరుగుతున్నది. మరి మీరు అనుకోవచ్చు, ప్రతి సంవత్సరం కూడా రాయించుకోవచ్చు కదా, ఓటు కావాలంటే ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే రాయించుకోవచ్చు కదా అని. మరి దానికి దీనికి తేడా ఏంది అంటే, ప్రతి సంవత్సరం మీరు కావాలంటే మీ ఇంట్లో ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే మీరు పోయి తహసీల్దార్ దగ్గర మీరు రాయించుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో అధికారులే ఇంటింటికి వస్తారు, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ విచారించి కార్యక్రమం చేస్తారు. మరి ఇది లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది తెలంగాణలో అంటే, తెలంగాణ రాష్ట్రం లేదు అన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే 2002వ సంవత్సరంలో. అప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది. ఆ ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగిన లాస్ట్ డేటు 2002. మరి మోస్ట్ రీసెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఓటర్ లిస్ట్ ఎప్పుడు అప్డేట్ చేసిందంటే 2025. అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ నిమిషానికి అంటే, వాళ్ళ ఆఫీసులలో కూర్చొని ఇప్పుడు ఆ 2002 లిస్టు 2025 లిస్టు పక్క కూర్చొని, ఇప్పుడు పద్మారావు గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పజ్జన్న ఉన్నాడు, పజ్జన్న ఇంట్లో 2002లో ఎవరైనా 18 ఏళ్ళు నిండని పిల్లగాళ్ళు ఉంటే ఇప్పుడు 2025లో వాళ్ళు యాడ్ అయినరా లేదా చూసుకోవాలి. అప్పుడు పెళ్లిళ్ళు కాలే పిల్లలకి, ఇప్పుడు పెళ్లిళ్ళు అయినాయి. ఆ కొత్త కోడలు అని ఓటర్ల లిస్టులో ఉన్నాయా లేవా, ఎవరైనా 18 ఏళ్ళు నిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా. అట్లాగే ఇంట్లో ఎవరన్నా పొరపాటున చనిపోయారే అనుకో, వాళ్ళది తీసేసినరా లేదా. ఇదంతా అధికారులు ఆఫీసులనే మొదలు 15వ తారీఖు దాకా, ఈ నెల 15వ తారీఖు దాకా ఆఫీసులనే మొత్తం వాళ్ళు మ్యాపింగ్ కార్యక్రమం, ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు మన ఇంటింటికి జూన్ 25 తారీఖు నుంచి బయలుదేరుతారు. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 24 తారీఖు దాకా, అంటే నెల రోజుల పాటు ఇంటింటికి అధికారులు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు? అంగన్వాడీ టీచరు, లేకపోతే మీ దగ్గర ఉండే మెప్మా రిసోర్స్ పర్సన్ ఉంటారు కదా, లేడీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వాళ్ళ లెవెల్ ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు. మనమేం చేసినామంటే పద్మారావు గారి నాయకత్వంలో 270 బూత్లుంటే పద్మారావు గారు ఏం చేసిందంటే 270 బూత్లకు 270 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను లిస్టు రాసి అధికారులకు ఇచ్చిండు. మన పార్టీకి కూడా ఒక సెట్ ఇచ్చిండు.
ఇప్పుడు ఆ 270 మంది ఇక్కడ ఉన్నారు ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే షేల్ అవ్వట్రు తెలుసా మీకు ఏజెంట్లు మీరని అయితే మా చిచ్చ ఏదో ఒకటి రాసి ఇచ్చేసిందా అడుగుతున్నాం మీకు తెలిస్తే సంతోషం. ఇప్పుడు మీకు పెద్ద బాధ్యత ఉంది, ఇప్పుడు మీకు చాలా పెద్ద యుద్ధం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో మీరు చూస్తే 3,39,00,000 ఓటర్లు 2025 ఓటర్ లిస్టు ప్రకారం మొత్తం పోలింగ్ బూత్లు చూస్తే 36,000 దగ్గర 36,000 బూత్లు ఉన్నాయి. అలా మీ సికింద్రాబాద్లోనే 270 ఉన్నాయి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఏమో గవర్నమెంట్ మనిషి, ఎలక్షన్ కమిషన్ మనిషి. బూత్ లెవెల్ ఏజెంట్ ఏమో మన పార్టీ మనిషి, మన పార్టీ కన్నులు చెవులు లెక్క వాళ్ళు పనిచేసేది ఉంటుంది నెల రోజులు. మరి నెల రోజులు రోజు తిరగాలంటే రోజు గంటలు తిరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక బూత్లు ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 నుంచి 350 ఇండ్ల మధ్యలో ఉంటాయి. అంటే రోజుకు 30 రోజులల్లా రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ తిరిగేది ఉండదు. కాబట్టి బేజార్ అయ్యేది లేదు, పరేషాన్ అయ్యేది లేదు. చేసేదేదో మంచిగా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా చేసే కార్యక్రమం. ఒక్క ఓటు కూడా మన ఉద్దేశం ఏంది అంటే దొంగ ఓటు ఒక్కటి ఉండద్దు, దొంగ ఓటు ఒక్కటి ఉండద్దు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లంగల్ వాళ్ళు ఆయన దొంగ ఓట్లు రాయించి పద్మారావు గారిని ఓడించే ప్రయత్నం చేస్తారు, మన పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తారు. మరి అది జరగద్దంటే మీరే సైనికుల లెక్క ఒక్కొక్క ఓటు అర్హుల ఓటు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ ఓటు బరాబర్ ఉండాలి. ఎవరికైతే లేదో దొంగ ఓట్లు ఉంటే కింద తీసి పారేయాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇందులో ఏం జరుగుతుందంటే మొత్తం ప్రాసెస్ మీకు చెప్తా. నెల రోజులు ఇంటింటికి అధికారులు వస్తారు 24 జూలై దాకా. ఆ తర్వాత ఒక వారం రోజులు టైం ఉంటుంది. వారం రోజుల తర్వాత 1 ఆగస్టు నాడు లిస్టు పెడతారు, ఓటర్ లిస్టు ముసాయిదా, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అని లిస్టు పెడతారు. మనకు నెల రోజులు టైం ఉంటుంది. మళ్ళా ఏమైనా తప్పులు జరిగినాయి అనుకో ఆ లిస్టులో, మా బూత్ లో మరి ఏమైనా తప్పు జరిగింది అనుకుంటే మీరు వెంటనే ఒక నెల రోజుల పాటు అబ్జెక్షన్ మీరు పెట్టచ్చు. జూలై 31 నుంచి ఆగస్టు 30 దాకా మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు. అబ్జెక్షన్ పెట్టినాక వాళ్ళు ఒక నెల రోజులు టైం తీసుకుంటారు ఆ అభ్యంతరాలు పరిష్కరించేందుకు. మీరు చెప్పింది కరెక్టా కాదా చూసుకునేందుకు సెప్టెంబర్ 28 దాకా, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 28 దాకా వాళ్ళకి టైం ఉంటుంది. ఆ లాస్ట్ లిస్టు మీరు ఏదైతే చూస్తున్నారో 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తారు. మరి మీ అందరికి తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలో ఉన్నాయి. మరి కార్పొరేటర్లుగా కొట్లాడాలనుకుంటోళ్లకు నేను నా ప్రార్థన ఒకటే, కార్పొరేటర్లుగా కొట్లాడాలనుకుంటోళ్ళు డివిజన్ అధ్యక్షులు బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇక మనకు వేరే అలగలగ ఓటర్ లిస్టులు ఉన్నాయి. కార్పొరేటర్ ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు, ఎమ్మెల్యే ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు, పార్లమెంట్ ఎలక్షన్ కు సేమ్ ఓటర్ లిస్టు. మరి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకోకపోతే, మీరు కరెక్ట్ గా బూత్ లెవెల్ ఏజెంట్లు కింద పని చేయకపోతే అందరం నష్టపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. 1 అక్టోబర్కి ఏ లిస్ట్ అయితే వస్తుందో ఆ లిస్టే ఫైనల్ లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక మీరు ఏం చేయాలి? అక్కడ పోయినప్పుడు ఏం చేసేది లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇద్దరు కలిసి బిఎల్ఓ బిఎల్ఏ మనం ఏం చేయాలంటే ఈ 5 రకాల బాధ్యతలు ఉంటాయి. ఇంతకుముందు మా చిచ్చ ఒక అది ఇచ్చిండు. ఇది ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్ అని కొట్టిచ్చిర్రు, మీ అందరు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇది ఏమిటిది అంటే 2002 లిస్టు ఓటర్ లిస్టు ప్రకారం 2025 ఓటర్ లిస్టు ప్రకారం దెబ్బనెవలన మిస్ అయితే, ఉదాహరణకి ఇంట్లో కొత్త కోడలు వచ్చింది, ఆమెది మిస్ అయింది లిస్టులా, ఈ మధ్యలోనే అయింది. అయితే ఈ ఫామ్ నింపాలి, ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. దీన్ని నింపి ఇది పద్మారావు గారు కొట్టించిండ్రు, మీ అందరికి కూడా వస్తాయి ఇవన్నీ కూడా కాగితాలు. ఇది మనం కూర్చోబెట్టి అక్కడనే నింపించాలి. ఏం లేదు, పెద్దగా ఏం లేవు. పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి నంబరు, ఓటర్ ఐడి ఒకవేళ ఉంటే ఓటర్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధారు, ఇవన్నీ రాసి మనం ఒక సంతకం పెట్టి వాళ్ళ చేతుల్లో పెడితే మరి వాళ్ళది కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపితే వాళ్ళ ఓటు కూడా రాస్తారు. రెండోది ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దెబ్బను ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు మీ బూత్ పరిధిలో, కంపల్సరీ మనం చెప్పాలి, వాళ్ళ ఓటు తీసేయించాలి. అమ్మ ఆయన చనిపోయిండు, దయచేసి వీళ్ళ ఓటు తొలగించండి అని చెప్పాలి, తీసేయించాలి. మూడోది ఎవరన్నా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళది రాయించాలి. ఇక నాలుగోది ఇంతకుముందు నేను మీకు చెప్పిన, ఎవరన్నా సికింద్రాబాద్ కొత్తగిరికి షిఫ్ట్ అయితే వాళ్ళ ఓటు రాయించాలి, లేదా ఇక్కడికి వెళ్ళి అవతలకి ఎక్కడన్నా పోతే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఓటు తీయించాలి. ఈ 4 పనులు మనం చేసేది ఉంటుంది. నెక్స్ట్ ఇక ఇలా ఒక చిన్న అనుమానం ఉన్నది. మనం పశ్చిమ బెంగాల్ చూసినాం, వెస్ట్ బెంగాల్ అక్కడ గడబడైతాంది. బీహార్లో చూసినాం, అక్కడ గడబడైతాంది. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు.
అక్కడ ఓడిపోయిన మమతా బెనర్జీ గారు అంటున్నారు నేను ఆ ఓట్లు తీసేస్తుంటేనే ఓడిపోయినా అని ఆమె చెప్తున్నది. మొన్న స్టాలిన్ గారు ఓడిపోయినారు తమిళనాడులో, ఆయన కాన్స్టిట్యున్సీలు కూడా ఓట్లు తీసేస్తుంటేనే ఓడిపోయిందని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లకి మనం కరెక్ట్గా చేసుకుంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒకటే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటుంది అదే. అయితే మరి అది జరగాలంటే మీరు బూత్లో మీ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు కరెక్ట్గా మనకి ఓటర్ లిస్ట్ చక్కగా చూసుకోకపోతే వాళ్ళకి జరిగిన నష్టం మనకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి నేను చెప్పేది ఏంటంటే బిఎల్ఓతో పాటు కంపల్సరీ మీరు పోవాలి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపుతురా లేదా చూసుకోవాలి. అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే ఎవరు 2002లో 2025లో ఎవరైనా లేకపోతే ఓటర్ దానికి దీనికి మ్యాపింగ్ కాకపోతే వాళ్ళ ఓటు రాయించాలి. అట్లాగే మరి కంపల్సరీ ఏమైనా తేడాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, అబ్బాయి అని పడుతుంది. అట్లా మనం ఆడిపోయినాక వాడు ఓటు వేయనియాడు. మళ్ళీ అవన్నీ చూసుకోవాలి, తప్పులు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ పాయింట్, ఏమన్నా మనం అబ్జెక్షన్ చెప్తే ఆ అబ్జెక్షన్ మీద యాక్షన్ తీసుకున్నారా లేదా ట్రాకింగ్ చేయాలి. ఇది మనము బిఎల్ఏగా చేయాల్సిన పని. నెక్స్ట్, మరి కొత్త ఓటు రాయించాలంటే ఏం కాగితాలు ఇవ్వాలి, ఏం ప్రూఫ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ 13 ఏదున్నా కూడా మీరు ఓటు రాయించవచ్చు. ఏంటిది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే రాయించవచ్చు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే రాయించవచ్చు, రేషన్ కార్డు ఉంటే రాయించవచ్చు, డ్రైవర్స్ లైసెన్స్ ఉంటే రాయించవచ్చు, తర్వాత మనకు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పెన్షనర్కి ఇచ్చిన కార్డు ఉంటే దాంట్లో రాయించవచ్చు. మొత్తం 13 రకాలు మీకు కార్డ్స్ ఉన్నాయి. మీ అందరికి హ్యాండ్ బుక్ ఇచ్చిరా, బిఎల్ఎల్ హ్యాండ్ బుక్. ఆ హ్యాండ్ బుక్ లో ఒకసారి చూపెట్టారు, అందరికి వచ్చిందో లేదో. హ్యాండ్ బుక్ లో మొత్తం వివరాలు ఉన్నాయి, ఇందులో మొత్తం వివరాలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం అందులో ఉంది, అలా దయచేసి మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి చూడండి, చాలా ఇంపార్టెంట్. మొన్న జూబ్లీ సెలక్షన్ అయింది, మనం కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినామని తర్వాత చూస్తే నేను మన శ్రీనివాస్ యాదవ్ గారు బాగా దాన్ని జల్లెడబట్టి చూసినాం. చాలా దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉండే జూబ్లీహిల్స్ లో. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను జూబ్లీహిల్స్ ఓటరే చూడరు, ఇది మీరు ఆ స్క్రీన్ చూడండి ఒక్కసారి. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు జూబ్లీహిల్స్ ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లో ఉంది, ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది. మొత్తం 5 ఓట్లు అదే అమ్మాయికి ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు మనిషి ఎక్కడుంది, ఎక్కడ దేవులాడాలంటే ఇక మీరే పట్టాలి. ఇప్పుడు మీరు ఇల్లు తిరిగినప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, భర్త ఎవరు, ఆయన ఒరిజినల్గా ఎవరు, అక్కడనే ఓటు ఉండాలి, మిగతా 4 దగ్గరలా కొట్టుడు పోవాలి. అయితే ఈ లిస్ట్ కూడా నేను మీకు ఇస్తా. ఇవాళ ఎట్లయితే ఈ అమ్మాయిని పట్టుకున్నామో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అంటే ఇలా 4 రకాలు ఉంటాయి ఓట్లు. మీరు ఇటు పక్కకు చూస్తే ఈ డూప్లికేట్ ఓట్లు 4 రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి సీతాఫల్ మండలి ఉండొచ్చు సికింద్రాబాద్లో, ఒకటి మెట్టుగూడలో ఉండొచ్చు, ఒకటే మనిషి 2 అలగ్ డివిజన్లలో ఉండొచ్చు. లేదా ఒక ఓటు సికింద్రాబాద్లో ఉండొచ్చు, ఒకటి సనత్ నగర్లో ఉండొచ్చు. మూడోది ఒకటి ఊరిలో ఉండొచ్చు, సిరిసిల్ల అనుకో, సిరిసిల్లలో ఉండొచ్చు, ఇంకో ఓటు సికింద్రాబాద్లో ఉండొచ్చు. 4వ ఓటు ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఒకటి ఆంధ్రాలో ఉండొచ్చు. ఈ 4 రకాల ఓట్లు ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తా అంటే పార్టీ నుంచే మీ అందరికీ మొత్తం లిస్ట్ ఇస్తా. మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇట్లా అనుమానాస్పదమైన ఓట్లు ఎన్ని ఉన్నాయి, నేను డూప్లికేట్ అంటలేను, అన్ని కూడా అనుమానాస్పదమైన ఓట్లు ఎన్ని ఉన్నాయని జల్లెడబట్టి మీకు అప్పచెప్తా. కొన్ని వేలల్లో ఉంటాయి. అది ఏమైతుంది దాంతో, ఈ అన్ని ఓట్లు మనము ప్రతిసారి హైదరాబాద్ ఎలక్షన్ అయినప్పుడు అనుకుంటా ఉంటాం, అరే హైదరాబాద్లో ఓటింగ్ ఎందుకు తక్కువ అవుతుంది, 50% ఎందుకు అవుతుంది, ఎందుకు వస్తలేరు బయటికి అంటాం. వాస్తవం ఏంటంటే చాలా ఓట్లు ఆడ లేనేలేవు. నిజంగా హైదరాబాద్లో రేపు మొత్తం జల్లెడబట్టి ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటే 70%, 75%, 80% ఓటింగ్ ఇక్కడ కూడా అవుతుంది మనం కరెక్ట్గా చేస్తే. కాబట్టి ఈ డూప్లికేట్ మనకు అనుమానాస్పదమైన ఓట్లు ఏదైతుందో మీకే అప్పచెప్తా. మీరు కంపల్సరీ ఇల్లు తిరిగినప్పుడు జల్లెడబట్టి తప్పకుండా దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పి నా రిక్వెస్ట్. ఇక లాస్ట్ స్లైడ్, మీకు 2 ఇచ్చిండ్రు, ఒకటి హ్యాండ్ బుక్ అని ఇచ్చిండ్రు, ఇప్పుడు మీరు చూపెట్టిరు నాకు. రెండోది వర్క్ బుక్ అని ఇస్తారు మీకు. వర్క్ బుక్ అంటే ఏంది, మీ పరిధిలో మీ బూత్ లో ఉండే 1000 ఓట్లు, అలా అనుమానాస్పద ఓట్లు ఏంది అది కూడా మీకే పార్టీ ఇస్తుంది. మీరు చూసుకోవాలి, అడవైనప్పుడు టిక్కు పెడతా ఉండాలి, ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్గా లేరు టిక్కు పెట్టుకొని జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేయాలి. మీరు ఎంత బాగా ఈ కార్యక్రమం చేస్తే అంత పెద్ద మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా సికింద్రాబాద్ లో ఎగురుతుంది. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. లాస్ట్ స్లైడ్. నెక్స్ట్ ఒకటే మాట ఎస్ఐఆర్ గురించి చెప్పాలంటే ప్రతి ఓటు చాలా విలువైంది.
ఏ ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. ప్రతి ఓటు విలువైంది. నా బూత్ నా బాధ్యత, నా పోలింగ్ బూత్ నా బాధ్యత, మేరా బూత్ మజ్బూత్, అది స్లోగన్ తోని మనందరం గట్టి కొట్లాడితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఇక రెండో మాట, నేను ఎక్కువ టైం తీసుకోను. మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఇదే నెలలో చాలా అవుతున్నది. ఈసారి మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తున్నాం. డిజిటల్ అంటే మనకు ఫోన్లో యాప్స్ వాడతాం కదా, స్విగ్గీ గిగ్గి, గట్లనే మీకు ఈసారి ఒక యాప్ ఇస్తాం. ఆ యాప్ ఇంట్లో కూర్చొని రాసేది లేదు. శ్రీనివాస్ యాదవ్ సాబ్ ఇప్పటికే చెప్పింటాడు, పజ్జన్న కూడా చెప్పింటాడు. ఇల్లుకు పోయి మనం ఫోటో తీసుకొని, ఎవరైతే మన కార్యకర్తలు అవుతుండ్రో ఫోటో తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళ వివరాలను ఎక్కించుకొని, మొత్తం మీరు ఎక్కించే అవసరం కూడా లేదు. అలా కేవలం ఫోన్ నంబరు, ఫోటో మీరు ఎక్కిస్తే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఓటర్ ఐడితోనే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ శ్రమ లేకుండా 2 నిమిషాల్లో ఒక మనిషిని చేసుకోవచ్చు, మెంబర్షిప్ చేయొచ్చు. దీంతో లాభం ఏంది, ఫాయిదా ఏంటంటే ఒకటే ఒక్కటి, ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచం ఉన్నది. అవతల నిజంగా మనిషి కరెక్టా కాదా తెలియాలంటే ఆ ఫోన్ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా అప్పటిదప్పుడు మనకు తెలిసిపోతుంది. చాలా లాభం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో కూడా మనకు ఉపయోగం అవుతుంది. మీ అందరికీ ఈసారి మంచి బ్రహ్మాండమైన ఫోటో ఐడి కూడా తయారు చేసినాం. మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ మంచి ఫోటో ఐడి కూడా తయారు చేయించిండు. మరి రామేశ్వర్తో కూడా నేను మాట్లాడతా, కిషోర్తో కూడా మాట్లాడి సికింద్రాబాద్ లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మంచి ఐడి కార్డు ఇచ్చే బాధ్యత నాది. తప్పకుండా తొందరలో ఆ పని కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఆఖరికి నేను చెప్పేది ఒకటే, మళ్ళా సారు రావాలే అనే నినాదం ఇవాళ రాష్ట్రం అంతటా ఉన్నది. ఆ సికింద్రాబాద్ లో కూడా అదే జోష్ ఉన్నది. ఇక మా చిచ్చా లేస్తే ఆగడు, ఆయన లేవాలి. కాకపోతే ఆయన లేవాలంటే మీరే ఏడున్నాడు, ఉన్నాడు ఆయన. మా చిచ్చా బయటికి వెళ్ళిండంటే మళ్ళా బిర్యానీ పెడతాడు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు, కార్పొరేషన్లో గెలిపిస్తాడు, ఉరుకులాడతాడు. కాకపోతే ఇప్పుడే చెప్తున్నాడు నాకు వచ్చి, ఏ రామ్ నేను కూడా తిరుగుతా బై, ఒక మా వాళ్ళకే ఇడిచిపెట్టా, నేను కూడా 5-6 డివిజన్లు మొత్తం తిరుగుతాను. తిరుగుతాడు, వెళ్ళిండంటే మీకంటే ఫాస్ట్ గా నడుస్తాడు. నాకు తెలుసు ఆయనకు మోకాళ్ళ అదేదో పెట్టిరు, గీసో పెట్టిరు, అందుకే జోరుగా నడుస్తాడు. కాబట్టి మంచిగా పద్మారావు గారు స్వయంగా తిరుగుతారు. కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ ఓపికతోని 1 నెల రోజులు కష్టపడాలి. వచ్చే రోజులు మనయే. గతంలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినంటే కార్యకర్తల విషయంలో అన్ని సుధరాయించుకొని మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అనే మాట కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. ఇక మీ అందరికి ఆకలి అవుతుంది, కింద మంచి జోరుదారు బువ్వ పెట్టిర్రు. జై తెలంగాణ.